హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లు ఫైనల్ లిస్ట్‌కి సంబంధించి మరొక జిల్లా యొక్క వివరాలైతే సేకరించాను. మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయడం జరుగుతుంది. మీ జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా పబ్లిష్ అయినప్పుడు వెంటనే నేను మీకు వీడియో అనేది చేస్తాను. ముందుగా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఒక జిల్లాలో వచ్చేసి 52,109 మందిని అయితే సెలెక్ట్ చేశారనమాట. సో వారి యొక్క వివరాలు ఏంటి, ఏ ఏ మండలాల్లో వీళ్ళని సెలెక్ట్ చేశారు అనే వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ L1, L2లో వస్తేనే ఇందిరమ్మ ఇండ్లు అనేటివి వస్తాయి. L3లో వస్తే ఇళ్ళు అనేటివి రావు. అయితే ఒకవేళ పొరపాటున మీరు L3లో కనుక వచ్చినట్లయితే, అంటే ఇప్పుడు ఫైనల్ లిస్టులు అనేటివి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ఈ L3 లిస్ట్లో కనుక మీ పేరు కనుక వచ్చినట్లయితే ఏ విధంగా మార్పు చేయించుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ సర్వే అయితే ముగిసిందనమాట. ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హుల లెక్క తేలిందంటూ ఒక జిల్లాకి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ అందజేశారండి. ఇక్కడ ముఖ్యంగా పూరెస్ట్ పూర్ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక జరిగినట్లు ఇక్కడ యాదాద్రి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ మరియు పీడీ హౌసింగ్ అధికారి అయితే తెలియచేయడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పూరెస్ట్ పూర్ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక జరిగింది. లబ్ధిదారులకు రూల్స్ అనుగుణంగా ఇండ్లు నిర్మించుకోవాలి. ఇంటి నిర్మాణం ముగిసేలోగా 4 విడతలు 5 లక్షల రూపాయల అకౌంట్లోకి అయితే జమ అవుతాయని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే యాదాద్రి జిల్లాలో కొన్ని మండలాల్లో దాదాపు 8,195 మంది అర్హులకైతే గుర్తించినట్లు ఇన్ఛార్జ్ మంత్రి వద్దకు వీరి యొక్క జాబితా వెళ్ళినట్లు తెలుస్తోంది. 10 నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పనులు అనేవి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. పూర్తి వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ సర్వే ముగిసింది. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఇచ్చినటువంటి జాబితా ఆధారంగా సర్వే నిర్వహించినటువంటి ఆఫీసర్లు అర్హులనైతే గుర్తించారు. ఈ జాబితా ఇన్ఛార్జ్ మంత్రి వద్దకైతే వెళ్ళిందనమాట. సో ఇందిరమ్మ ఇండ్ల కోసం యాదాద్రి జిల్లాలో 17 మండలాల్లో దాదాపు 2,01,977 అప్లికేషన్స్ రాగా ఇందులో 52,109 అప్లికేషన్స్కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సో వీరిలో ఇండ్లు లేకుండా సొంత ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళని L1లోకి అయితే చేర్చారు. ఇంటి స్థలం ఇండ్లు లేనటువంటి వాళ్ళని L2లోకి అయితే చేర్చింది. గతంలో ఇండ్లు శాంక్షన్ అయిన వారిని, స్లాబ్ ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళని L3లోకి చేర్చిందనమాట. ఇక్కడ L3లో జాబితాలో ఉండేటువంటి వాళ్ళకి ఇల్లు రావడం చాలా అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. అయితే పొరపాటున L3లో జాబితాలో చేరిన వారిని స్థానిక ఎమ్మెల్యే అనుమతి ప్రకారము L1లోకి చేర్చుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు జిల్లాల్లోనే ఉన్నాయి. మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 2 మండలాల చొప్పున, నకిరేకల్ నియోజకవర్గంలోని ఒక మండలం జిల్లాలో అయితే ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో కూడినటువంటి ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు L1 జాబితాలో 8,736 మందిని మొదటి విడతగా అర్హులుగా గుర్తించి ఆ జాబితాను హౌసింగ్ డిపార్ట్మెంట్కి అయితే అప్పగించింది. అయినప్పటికీ నిజమైన అర్హులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో గత నెల చివరి వారం నుంచి ఈ నెల మొదటి వారం వరకు ఎంపీడీఓలతో కూడినటువంటి కమిటీలు సర్వే అయితే నిర్వహించి ఈ జాబితాలో 8,195 మందిని అయితే అర్హులుగా అయితే గుర్తించినట్లు తెలుస్తోందన్నమాట. సో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం నిఖర్సుగా అయితే ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేసినట్లు తెలుస్తుందన్నమాట. ముఖ్యంగా నిజమైన అర్హులకు ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఈ రూల్స్ ప్రకారము 2 ఎకరాలకు మించి తరిపోవడం, 5 ఎకరాలకు మించి మెట్ట పొలం ఉన్నటువంటి వాళ్ళను అనర్హులుగా అయితే గుర్తించినట్లు తెలుస్తుంది. దీంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డు 50,000కు మించిన అనర్హులే అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. వీటితో పాటు ట్రాక్టర్ సహా ఇతర 4 వీల్ వెహికల్ కనుక ఉన్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులు అని చెప్పి చెప్తుందన్నమాట. సో ఇలా చాలామందిని అయితే లిస్టులలో అయితే వివిధ రకాల కారణాల చేత అయితే తొలగిస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా L1, L2 జాబితాలో ఉండేటువంటి వాళ్ళకి ఇల్లు అనేటివి వస్తాయని చెప్పేదానికి ప్రూఫ్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారండి. అయితే ఈ యొక్క జాబితాలు జిల్లాల వారీగా అయితే విడుదలవుతున్నాయి కదా, వీటిని మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క స్థానిక గ్రామ పంచాయతీ సెక్రటరీ యొక్క లాగిన్లోకి ఈ ఫైనల్ లిస్ట్ అనేది విడుదలవుతుంది. నేను పార్లపల్లి విలేజ్కి సంబంధించిన ఫైనల్ లిస్ట్ మాత్రమే సంపాదించాను. అది ప్రతి వీడియోలో కూడా చూపిస్తున్నాను ఏ విధంగా ఉంటుంది ఫైనల్ లిస్ట్ అనేది. అయితే ఈ విధంగానే మీరు మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీని అడిగి మీ యొక్క ఫైనల్ ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్లో మీ పేరు ఉందా లేదనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మిమ్మల్ని L3లో కనుక చేర్చినట్లయితే
మీరు సరైన డాక్యుమెంట్స్ అనేటివి చూపించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో L1 లేదా L2లోకి అయితే వెళ్ళవచ్చు అని చెప్పి చెప్తుందనమాట. సో పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇలా వస్తూనే ఉంటుంది. న్యూస్ పేపర్ల ద్వారా పబ్లిష్ అవుతూనే ఉంటుంది. నేను మీకు వీడియోస్ అనేటివి చేసి అప్లోడ్ అయితే చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు వస్తే కాదు, సో దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా సకాలంలోనూ చేసుకుంటూ ఉండాలి. సో ఈ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా ఫాలో అయితేనే మీకు 5,00,000 రూపాయలు అనేటివి మీ ఖాతాల్లోకి చేరడం జరుగుతుంది. ఆ రూల్స్కి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియచేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీకు లోన్స్ కూడా వస్తాయి. ఐకేపీ రుణాలని అంటున్నారు. సో ఆ యొక్క రుణాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.